వీరభద్రకాళి మధ్య మనం ఒకసారి ప్రజలు తెలుసుకున్నాం. జగన్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తుఫాన్ బీభత్సంలో అది వచ్చింది, ఇది నష్టపోయింది, అంత నష్టపోయింది, ఇంత నష్టపోయింది, ప్రాణ నష్టం, అట్లా ఇట్లా ఏం చేసినారని చెప్తాడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి నువ్వు తుఫాన్ ఒక 4-5 రోజుల ముందు హెచ్చరిస్తుంది, నువ్వు బెంగళూరు పోకుండా ఈడే కూర్చొని అన్నీ చూసుకోకుండా కార్యకర్తలతోన చేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ఇది కనపడతానన్నా. ఒకప్పుడు ముఖ్యమంత్రి అయినావు నువ్వు. ప్రజలు పన్ను ఇట్లు చేయాలి, కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ముందు జాగ్రత్తలు హెచ్చరిస్తున్నారు, అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వరద బాధితులకి నష్టపరిహారం డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ సరుకులు ఇస్తున్నారు, నిత్యావసరాలు అన్నీ ఇస్తున్న వాళ్ళకి కూడా నువ్వు వచ్చి రాజకీయం చేయాలంటే ఇది రాజకీయం అంటే. రాజకీయ నాయకులు ఇట్లా వల్ల మనకు కావాల్సింది ఇట్లా మనం అన్నీ ఇప్పుడు విపత్తుకి ఎవరు ఆదుకుంటారు చెప్పు. విపత్తు వచ్చినప్పుడు మానవతావాదంతో ఉంది, అందరూ సాయం చేసుకోవాలి. రాజకీయం చేయకూడదు. ఇది చేసుకుండా బెంగళూరులో ఫ్లైట్ మిస్ అయ్యేది వర్షం వల్ల అంటే నువ్వు ముందే 4-5 రోజుల కింద ఈడే ఉండాల్సింది. ఒక వారం ఉంటే ఏం పోయేది ఉండదు. ప్రజల కోసమే ఉన్న మనిషి, ప్రజల కోసమే ప్రాణాలు ఆయన ఇచ్చేవాళ్ళు ఇట్లా ఎత్తుకుపోతారు. ఏమన్నా రాజకీయము నాలో తీస్తాడు వీరభద్రుడు.